రైతులు అడగడం లేదా మిమ్మల్ని? రైతులు కానీ ప్రజలు కానీ మా దగ్గర ఎమ్మెల్యే అయ్యారు కదా, ఆ రోజు ఇన్ని చేశారు, ఈరోజు ఎమ్మెల్యే అయ్యి కూడా మాకేం చేయలేకపోతున్నారు, ఈ ప్రాజెక్టులు తీసుకున్న నీళ్లు రావడం లేదు మాకు, ఎలా మా పరిస్థితి ఏంటి అని మిమ్మల్ని అడగడం లేదా రైతులు? ముఖ్యంగా రైతులు ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల లోపల అడగడమే కాకుండా పాదయాత్ర ద్వారా కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. అంతారం ప్రాజెక్టు ఏదైతే 1500 కోట్ల రూపాయలతో 16 TMC ప్రాజెక్టు నిర్మాణం చేయాలనో కుల్కచర్ల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినారు. పాదయాత్ర ఒకటే రోజు ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల వరకు పాదయాత్ర ముగించుకొని అదే పాదయాత్ర ముగింపును ఈ ప్రాజెక్టు నిర్మాణ యాత్రగా ప్రోగ్రామ్గా ఆ రోజు పెద్ద బహిరంగ సభ కూడా పెట్టి దిగ్విజయ్ సింగ్ గారిని కూడా చీఫ్ గెస్ట్గా పిలిచి ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి కృషి చేసిన. ఈ కార్యక్రమానికి 1 డే బిఫోర్ హరీష్ రావు వికారాబాద్కి వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. రామ్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎందుకు చేస్తుండో మాకు అర్థం కావడం లేదు, మేము ఎట్లయినా టెండర్లు పిలుస్తున్నాం. ఈ పాదయాత్ర జరిగిపోయి మీటింగ్ జరిగిపోయి ఇప్పటికి 8-9 నెలలు అయిపోయింది, ఇంతవరకు దానికి సంబంధించిన టెండర్లు పిలవడు. ఆయన అన్నాడు మేము తొందరలోనే టెండర్లు పిలుస్తున్నాం అన్నమాట అన్నాడు హరీష్ రావు. ప్రత్యేకంగా నేను ఈ పాదయాత్ర చేస్తున్నాను తెలుసుకొని ఆయన వచ్చి అక్కడికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది వికారాబాద్ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి. ఇంతవరకు ఇవ్వలేదు. అంటే ఈ ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుందంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమాలు వీళ్ళు కనుక ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి మంచి పేరు రాదు, కాంగ్రెస్ పార్టీకి వస్తుందని ఆలోచన చేస్తుంది. ఇది చాలా తప్పు. ప్రజలనే వాళ్ళు ఏ పార్టీ అయినా సరే అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎప్పుడూ చేస్తూ పోతుంటాం. అంత మాత్రం చేత ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రాణహిత చేవల చేపట్టినారు కాబట్టి మనం దాన్ని రీడిజైనింగ్ పేరిట రద్దు చేయాలి. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సర్వే గురించి గత ప్రభుత్వంలోనే డబ్బులు ఇచ్చినారు కాబట్టి దాన్ని ఆ విధంగా చేయొద్దు, దాని రూట్ మార్చేసి వేరే విధంగా తీసుకొస్తే మన క్రెడిట్ వస్తుంది, వాళ్ళు చేసిన ప్రాజెక్టును యాజ్ ఇట్ ఈస్గా చేస్తే క్రెడిట్ రాదు అన్న ఆలోచనలో ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తుంది. దీని మూలంగా చాలా ప్రమాదకరమైన విషయం ఏంటంటే గతంలో ఉన్న ప్రాణహిత చేవల ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా అయితే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చినారో ఆంధ్రప్రదేశ్లో, అలాంటిదే తెలంగాణకు కూడా ఒక ప్రాజెక్టుకి ఇచ్చే అవకాశం ఉంది, అది ప్రాణహిత చేవలు. ఇప్పుడు రీడిజైనింగ్ చేయడం మూలంగా ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా వచ్చే అవకాశం లేదు. దాని మూలంగా మన రాష్ట్రానికి నష్టం. రాష్ట్రానికి నష్టం అంటే ఇండైరెక్ట్గా ప్రజలకు నష్టం. ఈ విధంగా ప్రజలకు నష్టమయ్యే పనులు చేయకుండా యథావిధిగా ఆ ప్రాజెక్టును అమలు చేసే విధంగా కృషి చేసి అవసరమైతే ఆల్ పార్టీ మీటింగ్ ఇతర పక్షాలను కూడా కలుపుకొని ఢిల్లీకి వెళ్ళి అవసరమైతే ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకొని ఢిల్లీకి పోయి కూర్చొని అక్కడ ప్రెషర్ తీసుకొచ్చి అక్కడ పోలవరానికి ఇచ్చారు జాతీయ హోదా, మా దగ్గర కూడా ప్రాణహిత చేవలకు ఇవ్వండి అని చెప్పి జాతీయ హోదా ఇస్తే 100% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, కేంద్ర ప్రభుత్వమే కాంట్రాక్ట్ పిలుస్తుంది, టెండర్లు పిలుస్తుంది. మనకు ఆ బడ్జెట్ మనం ఇతర అవసరాలకు, ఈరోజు రైతుల పరిస్థితి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఆ డబ్బును ఈరోజు ఇరిగేషన్కు 25,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు. ఆ 25,000 కోట్లని రైతులకు రుణాలకు మాఫీ వాడుకోవచ్చు, ఇంకో దానికి వాడుకోవచ్చు, ఇంకో విషయానికి వెల్ఫేర్ స్కీమ్స్కి వాడుకోవచ్చు. కానీ ఆ విధంగా చేయకుండా కేవలం ఒంటెద్దు పోకడు ఏ రాజకీయ పార్టీని కూడా కలుపుకోకుండా అఖిల పక్షాన్ని ఇంతవరకు ఢిల్లీ తీసుకెళ్ళలేదు. తెలంగాణ రాకముందు మనం ఏ విధంగా చేసినాం, సకల జనుల సమ్మె అని చేసినాం. అంటే పార్టీలకు అతీతంగా ఆ రోజు జానారెడ్డి గారి ఇంటికి కేసీఆర్ స్వయంగా పోయి జానారెడ్డి గారిని కలిసి మనం కోదండరామ్ని కన్వీనర్గా అపాయింట్మెంట్ చేద్దాం, జయశంకర్ గారు కూడా చెప్పారు అని చెప్పి మాట్లాడి ఆయన కూడా కాన్ఫిడెన్స్గా తీసుకొని ఒక జాతీయ పార్టీ సంబంధించిన నాయకుడు, ఆ రోజు మినిస్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, కీలకమైన వ్యక్తి, ఆయనను కలుపుకుంటేనే మనకు సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఆ రోజు ఆలోచనలు చేసిన కేసీఆర్ ఆయనే స్వయంగా జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళినాడు. ఈరోజు పరిస్థితి చూస్తున్నాం మనం. ఎక్కడైనా కనీసం సార్ తెలంగాణ ఇచ్చిన తర్వాత మరి జానారెడ్డి గారి ఇంటికి భోజనం చేయడానికి కూడా పోవాలనుకున్నా మళ్ళీ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని చెప్పి పోలేదని శాసనసభలో చెప్పినాడు. మీరు వినుంటారు. అంటే ఎందుకు అనుకుంటాం అంటే నీ ఆత్మలోనే నేను ఎక్కడో ఘోషిస్తుంది, ఏదో తప్పు చేసినావు అన్న మాట నీకు ఘోషిస్తుంది కాబట్టే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు. ఆ రోజు తెలంగాణ అవసరం గురించి నువ్వు ఇంటికి పోయిన వాడివి, జానారెడ్డి గారి ఇంటికి భోజనం చేయడానికి పోవాలంటే కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అన్న మాట ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పినాడంటే ఆయన ఆత్మ ఎక్కడో ఘోషిస్తుంది, తప్పు పని చేస్తున్నా అన్న భావన ఆయన కలుగుతుంది. జానారెడ్డి గారి ఇంటికి భోజనానికి వెళ్తే జానారెడ్డి గారు అడుగుతారని భయపడుతున్నాడు. ఏమని, ఆ రోజు కోదండరామ్ని పేరు పెడదామని చెప్పి నా ఇంటికి వచ్చినావు, మరి ఆ కోదండరామ్ను నువ్వు ఈరోజు ఎక్కడ పెట్టినావు? కోదండరామ్ ఈరోజు ఎక్కడున్నాడు? కోదండరామ్ పైన ఆంక్షలు ఎందుకు పెడుతున్నావు? ఆ రోజు సకల జనులను కాన్ఫిడెన్స్లో తీసుకొని మనం సకల జనులతో మనము ఆ రోజు ఎన్ని ఉద్యమాలు నడిపించినాం, ఈరోజు మరి ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్న ప్రశ్నిస్తాడేమో అన్న ఉద్దేశంతోనే ఈయన జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళడం లేదనిపిస్తుంది. ఈ విధంగా నిరంకుశవాదంతో ఎవరు కూడా ఎక్కువ కాలం పాలన చేసిన సందర్భాలు లేవు. మాకైతే పూర్తి విశ్వాసం ఉంది
ఆల్రెడీ మా పార్టీ తరఫున పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు. గతంలో మేము ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసినాం. ఈసారి ప్రభుత్వంలోకి 2019లో రాగానే మొట్టమొదటి సంతకం ₹2,00,000 రుణమాఫీ మీద సంతకం పెడతామన్న మాట ఆల్రెడీ మేము అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మా పార్టీ తరఫున మేనిఫెస్టోలు పెట్టబోతున్నాం. ఆల్రెడీ ఎన్నో వేదికలపైన మేము రుణమాఫీ ₹2,00,000 వరకు ఏకకాలంలో స్వల్పకాలిక లాంగ్ టర్మ్ రెండు కూడా ₹2,00,000 వరకు రుణమాఫీ చేయబోతున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పైన పెట్టిన దానిపైన కూడా ₹1,00,000 వరకు ఈ రోజు వరకు ప్రతి రైతుకు ఈరోజు ఉచితంగా వచ్చినట్టుగా మనకు క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంత అమౌంట్ పే చేయాల్సి వచ్చేది. పే చేయకుండానే మనకు వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వమే కల్పించడం జరిగింది. ఎక్కడైతే ఇందిరమ్మ ఇండ్లు కట్టించడం జరిగిందో ప్రతి ఇంటికి ఒక రూమ్ అదనంగా ఆ పైన కానీ పక్కన కానీ తప్పకుండా ఒక రూమ్ కూడా కట్టిస్తామన్నమాట కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆల్రెడీ మేము చెప్పడం జరిగింది. నిరుద్యోగ యువత గురించి ₹3,000 నిరుద్యోగ భృతి కూడా ఇస్తామన్నమాట మేము ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం నీళ్ళ విషయాన్ని మనం గమనించినాం, నిధుల విషయాన్ని గమనిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం. ఈరోజు జనాభాలో ఎక్కువ మటుకు ఎస్సీ ఎస్టీలు పేద వర్గాలు ఉన్నారు. దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ఎస్సీ ఎస్టీ సప్లాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొట్టమొదటి నా నియోజకవర్గం ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే ఇట్ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. నా దగ్గర పరిగి లోపల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లోపల కిరణ్ కుమార్ రెడ్డి గారు నేలపైన పేద విద్యార్థులు ఎస్సీ విద్యార్థులు ఉండే హాస్టల్ లోపల అక్కడ పడుకోవడం జరిగింది. అక్కడే స్టే చేయడం జరిగింది. నైట్ మొత్తం స్టే చేయడం జరిగింది. అంటే ఎస్సీ విద్యార్థుల పక్కనే ఎస్సీ సప్లాన్ మనం అనౌన్స్ చేయాలి. ఎస్సీలకు ఉన్నటువంటి జనాభా ప్రకారమే వాళ్ళ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో కిరణ్ కుమార్ రెడ్డి గారు నైట్ స్టే పరిగిలో చేసి ఎస్సీ సప్లాన్ అనౌన్స్ చేసినారు. ఆ సందర్భంగా ఎస్టీ సప్లాన్ ఒక గిరిజన తాండా తిరుమలాపూర్లో చేయాలని చెప్పి నేను ఆల్రెడీ ఎస్పీని కలెక్టర్ని అందరిని తీసుకొని సైట్ విజిట్కి 1 డే బిఫోర్ వెళ్ళాను. 1 కిలోమీటర్ ఒక మట్టి రోడ్ పైన వెళ్ళాలి తాండాకి వెళ్ళాలంటే. ఇంకొక 5 మినిట్స్ అయితే మేము రీచ్ అవుతాం అక్కడికి. కార్ ఎస్పీది అయిపోయింది, కలెక్టర్ది అయిపోయింది, రిటర్న్ వస్తారు. నాకు ఏంటో చెప్పట్లేదు, ఇంకా నేను కార్ దిగలేదు, వెనక వెహికల్లో ఉన్నాను. వాపస్ ఆఫీస్కి వచ్చేసిన తర్వాత ఏమండి రామ్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఎట్లా వస్తారండి మట్టి రోడ్ పైన 1 కిలోమీటర్, సెక్యూరిటీ ఎట్లా ఉంటుందండి అంటారు ఎస్పీ గారు. అప్పుడు రాజకుమారి ఎస్పీగా ఉండేది. నేను సీఎం గారికి ఫోన్ చేసినాను, సార్ మనం దేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ అనౌన్స్మెంట్ చేస్తున్నాం. ఎస్సీ హాస్టల్లో మనం ఎస్సీ సప్లాన్ అనౌన్స్ చేసినాం. ఎస్టీ తాండలోనే చేయాలి, దీన్ని గిరిజన తాండలోనే చేయాలని చెప్పి నేను కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్తే ఎస్ రామ్మోహన్ యు ఆర్ రైట్, తప్పకుండా మనం మట్టి రోడ్ అయినా సరే దాంట్లోనే పోయి తాండలోనే అనౌన్స్మెంట్ చేద్దామన్న మాట చెప్పడం జరిగింది. అందరూ అధికారులు అందరూ కూడా అక్కడ పోయి మేము అక్కడనే ఇందిరా జలప్రభ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఫ్రీగా బోర్లు వేసి మోటార్లు ఇచ్చి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి అసైన్డ్ భూముల మీద మేము బోర్లు వేసి ఆన్ చేసిన స్కీమ్ అక్కడే లాంచ్ చేసి అక్కడ మీటింగ్ కూడా పెట్టినాం పూడూరు మండలం పరిగి కాన్స్టిట్యున్సీ. ఈ విధంగా గతంలో ఇందిరా జలప్రభకి ఇక్కడ నాంది పడిందంటారు. ఎగ్జాక్ట్లీ ఇందిరా జలప్రభ ద్వారా ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళకి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, గిరిజన తాండాలు చేస్తామన్నమాట కూడా ప్రతి 500 జనాభా కలిగిన గ్రామాలను గిరిజన తాండాల్ని సపరేట్గా తాండాల్ని గ్రామ పంచాయతీగా చేస్తామన్నమాట ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుమలాపూర్లో పరిగిలోనే ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ ఎస్సీ ఎస్టీ సప్లాన్లో భాగంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఆల్రెడీ చట్టబద్ధ కల్పించడం జరిగింది. దానికి సంబంధించిన ఓన్లీ గైడ్ లైన్స్ అనేది ప్రిపేర్ చేయాలి. ఆ గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడంలో కాలయాపన చేయడం జరిగింది. వాళ్ళు అధికారంలోకి రాగానే ఇమీడియట్లీ 14-15 ఫైనాన్షియల్ ఇయర్లోనే ఇంప్లిమెంట్ చేయలేదు. 3 ఇయర్స్ చేయలేదు. మొన్న మేము బాగా పట్టుబడితే మొన్న అనౌన్స్మెంట్ చేశాం. మొన్న అనౌన్స్మెంట్ చేసిన దాంట్లో భాగంగా ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీ పరిగి కాన్స్టిట్యున్సీలో ట్రైబల్ తాండలకి బీటీ రోడ్స్ వేయడానికి ఒక 8 కోట్లు శాంక్షన్. ఇంకా ఎస్సీలో ఇంకా గుర్తించలేదు. ఎస్సీలో కూడా గుర్తించేస్తే వాళ్ళకు 8 కోట్లు శాంక్షన్ అవుతాయి, 16 కోట్లు. ఇదే కనుక 14-15 ఆర్థిక సంవత్సరంలోనే స్టార్ట్ చేసింటే ఇప్పటికల్లా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక 70-80 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మనకు శాంక్షన్స్ వచ్చేవి. అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన నిధులు పక్కదారి పట్టించడం జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ కావచ్చు, ఇంకో ప్రాజెక్ట్ కావచ్చు, ఈ డబ్బులని పక్కదారి పట్టించడం జరిగింది. నేనేమంటున్నానంటే ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధులు వాళ్ళ స్కీమ్స్కి ప్రత్యేకంగా ఇవ్వాలి. జనరల్గా శాంక్షన్ అయ్యే స్కీమ్స్ జనరల్గా అందరికీ వస్తాయి. ఇప్పుడు భగీరథ ద్వారా నీళ్ళు అందించే కార్యక్రమం ఉంది, దాంట్లో కూడా ఎస్సీలకు వస్తాయి నీళ్ళు, ఎస్టీలకు కూడా వస్తాయి. ఈ ప్రభుత్వం వాళ్ళ లెక్కల్లో కూడా ఈ ఖర్చు చూపిస్తుంది. ఎస్సీలకు నీళ్ళు ఇస్తున్నాం, ఎస్టీలకు నీళ్ళు ఇప్పిస్తున్నాం, అది కాదు, అది అందరికీ ఇస్తున్నాం.
ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వంలో. దామోదర్ రాజనరసింహ గారిని ఉప ముఖ్యమంత్రి గారిని చేసి ఆ రోజు ఒక కమిటీ ఏర్పాటు చేసి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన శాసనసభ్యులను వేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో చాలా డీటెయిల్గా స్టడీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి శాసనసభలో ఆమోదించి చట్టం చేసినాం. ఆ చట్టాన్ని అమలుపరచాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉండే, కానీ ఎక్కడ కూడా అమలుపరచడం లేదు. నీరు గారుస్తూ ఆ నిధులను ఎస్సీ ఎస్టీల ప్రత్యేక నిధులని పక్కదారి పట్టించే కార్యక్రమం అనేది ఈరోజు మనం కల్లారా చూస్తున్నాం ఈ ప్రభుత్వం లోపల. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.